ఎక్కడేం పొద్దుపోకుంటే సోషల్ మీడియాలో ముఖం పెట్టాలి. రీల్స్ చూసుకుంటా రిలాక్స్ కావాలి. ఫేస్‌బుక్ మీద లుక్కేయాలి. ఎక్స్‌లో ఏం నడుస్తుందా అని అరుచుకోవాలి. అంతేగాని అదే సోషల్ మీడియాల 10 మందితోని మాటలనిపించుకునేటట్టు దమాకుందా అసలు అని జనాలు మాటలనుకునే తీరు పోస్ట్‌లు, ట్వీట్‌లు పెట్టుడు కరెక్టేనా? ఇగో ఇసొంటోళ్ళు కొందరు చేసే పనదే. ఉన్న కాడుండగా లేని పంచాదులకు పడదలేపుడు అంటే గిదే. తెలుగు తీపి అన్న పేరుతోనున్న ట్విట్టర్ అకౌంట్ లో ఏం రాసుకొచ్చిరో చూడుర్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి సచివాలయం ఎదురుగా తెలుగు తల్లి విగ్రహాన్ని ఎంబటే పెట్టుర్రి అని రాసిండు. ఇక ఇదివరకు ఎప్పుడో రాసుకొచ్చిన ఇంకో ట్వీట్ ని కూడా ట్యాగ్ చేసిండు కూడా. సచివాలయం దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహము తెలుగు తల్లి విగ్రహము అడిగాడి కలిసిపోయినా ఎడదగలేసిర్రో ఏమో అని పెట్టిండు. ఇక చెప్పుర్రి ఏమనాలే ఏం కథ. అయ్యా తెలుగు తీపి గారు చాలా తీపి కబుర్లు రాసుకొచ్చిరు గాని చూసే జనాలకెంత బీపీ లేస్తుందో అని కూడా చూసుకోవాలి కదా. ఆంధ్ర శోభదే వద్దు, ఏపీ పొత్తుల సంసారమే వద్దని ఎక్కడిదక్కడ ఏర్పడాలని ఏండ్ల సంధి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటుంది. మరి రేపు పొట్టి శ్రీరాములు విగ్రహము తెలుగు తల్లి విగ్రహము ఎందుకు పెట్టాలి? ఏ లెక్క నిలబెట్టాలి? అయినా ఇవన్నీ ఎందుకు? మీ ఏపీకి కూడా సచివాలయం ఉంది కదా, దాని ముందు ప్రొఫెసర్ జయశంకర్ సారథి మా తెలంగాణ తల్లిది విగ్రహం పెట్టుడు చూద్దాము. పెట్టరు కదా. మీ రాష్ట్రంలో గొప్పోలయ్యి మీ తెలుగు తల్లి విగ్రహాలు ఈడ పెట్టాలనొచ్చు, కానీ మీ తాను మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మాత్రం అన్నారు. అసలు ఈ పంచాదంతా వద్దే వద్దని కదా మీకు మీరే మాకు మేమే అని అన్ని వంచుకొని పాలన సాగించుకుంటుంది. మళ్ళా వైదీస్ కొర్రి కొల వెర్రి ఓ రేవంత్ రెడ్డి సారు ఆయనతో మీరు ఏపీ సీఎం చంద్రాల సార్తో మంచిగా ఉండడు చూసో, లేకుంటే ఒకప్పుడు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళను ఇగో ఇట్లా మిమ్మల్ని ట్యాగ్ చేసి మరి ఇటువంటి చింతపండు డిమాండ్లను ముంగటేసుకుంటా పోస్టులు వేస్తున్నారు కొందరు అని అనుకుంటా తెలంగాణ వాదులు కొందరు గట్టినే గరం కాబట్టి విగ్రహాల ముచ్చడం చూసి. ఈ ఫ్రీ బస్ పెట్టిన కాడికెళ్ళి బస్సులల్లా 2 కొప్పుల నడుమ పంచాదులే కాదు, కొత్త కొత్త కళలు కూడా బయట పెడుతురు కొందరు ఆడోళ్ళు. అందులో ఒకళ్ళు బస్సులో కూర్చొని పీకో ఫాలేస్తే ఇంకొకళ్ళు బెండకాయలు అమ్మిర్రు. ఇగో ఇవాళ ఇంకో ఆమె గీ పని ముంగటేసుకుంది. ఎంతైనా టైంను ఎట్లా వాడాలో ఆడోళ్ళ కంటే ఎక్కువ ఎవ్వలకు తెలియదు. మహాలక్ష్మి పథకానికే మా గొప్ప పేరు తెచ్చిర్రు గీ పని చేసి. చూడురిగా ఈ ఫ్రీ బస్సును ఏ లెవెల్లో వాడిర్రు. ఆహా, ఏమన్నా ప్లానింగా, ఏమన్నా పద్ధత. ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడంటారు గాని టైం ను కూడా ఖరాబ్ చేయరని గీ అక్కలను చూస్తేనే అనిపిస్తుంది. ఆడోళ్ల కోసం ఫ్రీ బస్ చాలు చేసిన సంధి దినామో కోట్లాటనో పంచాదో ఇంటున్నాం గాని గిట్ల కొన్ని జాగాలలోనే గిసొంటి కూడా కానొస్తున్నాయి. హన్మకొండ నుంచి సిద్దిపేటకు పోతున్న బస్సుల గీ అక్కలిద్దరు సీట్ల కూర్చొని ఆ వదినే ఆషాఢం ఆఫర్ పెట్టిరట కదా, మళ్ళీ రోడ్డు మీద ఉన్న బట్టల షాప్దిక్కు పోయేద్దామా ఓ పారి, అసలే పండుగలు కూడా షాలైనాయి అని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా గీ పని ముంగటేసుకుర్రు. ఎవరిదన్నా లగ్గంగిన పెట్టుకుర్రో ఎట్లనో గాని ఊతా కూసొని ఏం చేద్దాం పాటు ఒలుద్దామని ఓపికతోని ఊళ్ళ ముచ్చట్లని ముంగటేసుకొని ఒళ్ళై నెల్లిపాయలు వేసుకొని ఒలవబట్టిర్రు. గిట్లనే బస్సులున్న కడమ ప్యాసింజర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ లుగ్గున వైరల్ అయ్యి గిరికలు కొట్టుడే కాదు, సర్కార్ పథకం గీ తీర్ల వాడుతురు ఆడోళ్ళు అని దుమ్మెత్తి వస్తుర్రు. ఆయన ఎవరెంత మొత్తుకున్నా అలా ఎల్లిపాయల పొట్టోల్చుడైతే ఒడిచింది కదా అని ఇంకొందరు నవ్వుకుంటుర్రు.